ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే విధంగా తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ఇరిగేషన్ పై మరి నీటిపారుదల శాఖపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ప్రభుత్వం. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మాకు తోడ్పాటు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సాయం ఉండాలి అని చెప్పి గతంలో మేము వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను కూడా సిఆర్ పాటిల్ గారు రావడం జరిగింది. అయితే వాళ్ళు కొన్ని సూచనలు ఇచ్చారు. మరి ఈ విధంగా చేయండి, పాత ప్రాజెక్టు ఇట్లా చేయండి, కొత్త ప్రాజెక్టులను ఈ విధంగా చేయండి. మేము మార్చి 2026లో ఈ కొత్తగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి PMKSY స్కీమ్ కింద ఇస్తాము, మీ ప్రాజెక్ట్స్ కన్సిడర్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఫాలోఅప్గా ఈరోజు మేము ఫలానా ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అసిస్టెన్స్ అడుగుతున్నాం. ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, సీతారామ అండ్ సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, చిన్న కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, మోదికుంట వాగు ప్రాజెక్టు, చెనాక కొరాటా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్. వీటికి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా దానికి కొన్ని ప్రాజెక్టులో CWC ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అని ఒక ఫేజ్ ఉంటుంది, అది కూడా క్లియర్ చేయమని చెప్పి కోరినాం. అతుల్ జైన్ గారితో ఇప్పుడు వివరంగా మాట్లాడినాం. అదేవిధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో కృష్ణా నది వేరియస్ పాయింట్స్లో, వేరియస్ లొకేషన్స్లో టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలి. ఏ రాష్ట్రం ఎంత ఉపయోగించుకుంటుందనేది స్పష్టంగా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాని మీద ఏం పని జరగలేదు. మరి మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై, KRMBపై ఈ టెలిమెట్రీ స్టేషన్స్ ఇన్స్టలేషన్ పై పదే ఒత్తిడి తీసుకొచ్చినాం. అయితే ఈరోజు ఉన్న స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే టెలిమెట్రీ స్టేషన్స్లో 18 స్టేషన్లు ఇప్పుడు ఇన్స్టాల్ అయినాయి. ఇంకొక 9 ఫేజ్ 2లో ఇమ్మీడియట్గా ఇన్స్టాల్ కావాలి, అది వేగవంతం చేయమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 3 కింద మరో 11 టెలిమెట్రీ స్టేషన్స్ పెట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలాసార్లు రిప్రజెంట్ చేశాం. ఈరోజు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినకుంటే మీరు ఒత్తిడి తీసుకొచ్చి, ఇది విభజన చట్టంలో ఉంది కాబట్టి ఆ ఫండ్స్ విషయంలో కూడా అవసరమైతే మొత్తం టెలిమెట్రీ స్టేషన్స్కి మేమే ఫండ్స్ ఇస్తాము. ఇప్పటి వరకు కూడా చాలా ఫండ్స్ ఇచ్చినాం, మేమే ఇస్తాము, తప్పనిసరిగా అది త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన వేరియస్ ఇష్యూస్. కరెక్ట్. వాళ్ళు నిధులు ఇవ్వలేదు. వాళ్ళు